హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన అందశ్రీ సంతాన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందశ్రీ కవిత్వాన్ని కొనియాడారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజమని అన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకంగా కనిపిస్తారు, కానీ అమాయకులు కాదని చెప్పారు. ఈ గడ్డ మీద పుట్టిన ఎవరు ఆధిపత్యాన్ని, అహంకారాన్ని సహించరు అని అన్నారు. అంతకుముందు మంత్రి పొన్నం, ప్రముఖులు ప్రొఫెసర్ కాశీ, మోత్కుపల్లి అందశ్రీ సేవలు మరువలేని అన్నారు. బడికి ఎల్లని బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలనే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ. బడి ముఖమే చూడని సహజ కవి అందశ్రీ ప్రతి బడిలో ఈనాడు జయ జయ హే తెలంగాణ పాడుకునేంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించిండు. బాధతో, ఉద్వేగంతో నేను ఈ మాట చెప్తున్నా. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ హే తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్లే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. పార్లమెంటు 15వ లోక్సభలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని నింపేటువంటి పాటలు అందించి తెలంగాణ సాధనకు ఒక కుల కారకుడుగా అందశ్రీ గారి యొక్క వారి జీవితాన్ని కొనసాగించారని చెప్పడానికి ఈ రోజు వారి పాటలు, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నిదర్శనం వాటి సందర్భంగా మనవి చేస్తూ, వేదిక మీద చాలా మంది పెద్దలున్నారు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అందశ్రీకి సంబంధించి సముచిత గౌరవాన్ని ఇస్తూ వారి చరిత్రను పాఠ్య పుస్తకాంశాల్లో పెట్టడంతో పాటుగా వారు రచించినటువంటి గీతాన్ని శాశ్వతంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఐక్యతకు ఉండే విధంగా జయహో తెలంగాణ రాష్ట్రీయ జాతీయ గీతంగా చెప్పడంతో పాటుగా వారి స్మారక స్థూపానికి సంబంధించి ఇచ్చిన మాట ప్రకారంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆ కార్యక్రమాలన్నీ వేగవంతంగా పూర్తయ్యే విధంగా పర్యవేక్షిస్తామని, అందశ్రీ గారి స్ఫూర్తి భవిష్యత్ తరానికి తెలిసే విధంగా కళాకారులు, ఇతర మేధావులంతా వారి స్ఫూర్తిని ముందుకు కొనసాగించే విధంగా తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ఐక్యతకు, ప్రజాపాలనకు నిండు ఆశీర్వదించాలని కోరుతోంది. చాలా మంది నన్ను అడిగారు, అందశ్రీ అన్న పద్యంలాగా ఎందుకు రాస్తాడు పాటని, గద్దరన్నలాగా, గూడంజన్నలాగా, గోరెటి వెంకన్నలాగా పాటను ఎందుకు రాయాడు అని అడిగినప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఆనాడు గుర్రం జాషువా సంస్కృతం నేర్చుకుందామని స్కూలుకు వెళితే సంస్కృతం నేర్పకుండా స్కూల్ నుంచి బయటికి నెట్టేశారు. నెట్టేసిన తర్వాత తన మిత్రుని ద్వారా సంస్కృతం నేర్చుకొని, బ్రాహ్మణ కవులారా మీకు నేను ఏమాత్రం తీసిపోను, మీరు రాసిన పద్యంతో కన్నా నేను ఎక్కువగా పద్యం రాయగలనని గుర్రం జాషువా నాడు నిరూపించాడు. ఆ తరువాత అక్షరానికి దూరమైన మనిషి, ఊరికి దూరమైన మనిషి, తల్లిదండ్రులకి దూరమైన మనిషి, తల్లిదండ్రులే లేరని ప్రకటించుకున్న మనిషిలు ఎక్కడికి వెళ్ళాడు? అడవుల్లోకి వెళ్ళాడు, ప్రకృతిలోకి వెళ్ళాడు. పక్షులు, చెట్లు, చేమలు, పుట్టలు చుట్టాలుగా మారిపోయాయి. ఆ క్రమంలో నడుస్తూ ఉన్నప్పుడు, పరిగెత్తుతూ ఉన్నప్పుడు, పసులగాస్తున్నప్పుడు కాళ్లకు ముళ్ళు గుచ్చుతే ఆ ముళ్ళు రక్తం కారుతూ ఉంటే చీము నెత్తురై పారిన ఆ పాదాల నుంచి, ఆ నోటి నుంచి, శరీరము నుంచి పాట తప్ప ఇంకొక ఆధారం లేదు. ఆయన అందశ్రీ గారు చదువుకోలేదు. అసలు ఈయనకు నాకైతే ఎప్పుడు నేను కనబడ్డది కూడా లేదు, నేను ఎప్పుడు చూసింది కూడా లేదు. కానీ చచ్చిపోయిన తర్వాత అసలు కులమే కులమో కాదంటున్నారు, ఏంది గోలని చెప్పేసి నేను యూట్యూబ్లో వెతుకుని మొదలు పెడితే ఆయన ఎక్కడ కూడా తన కులాన్ని గురించి చెప్పకపోతే చివరికి నేను ఎవరది పేపర్తి విలేజ్కి అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్లకు పంపించి అసలు ఎక్కడ పుట్టిండే ఆయన సంగతి ఏందో చెప్పురు, మరి ఎట్లా మాట్లాడాలి రేపు పొద్దున అంటే ఆయన మాల్య కులంలో పుట్టిండు. కానీ ఎక్కడ ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం లేదు. కానీ నేను గర్వపడుతున్నా, నేను ఒక దళితుడిగా, దళిత వర్గాల్లో కూడా ఒక మాదిగ కులస్తుడిగా. హైదరాబాద్లో సైబర్ నేరాల నివారణ